జేసీ కృష్ణ నేను మీ నరేష్. ట్రిప్ విత్ నరేష్లో ఈసారి నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను పంచారామ క్షేత్రంలోనే మొదటిదైన అమరారామం. సో ఇది ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి అయితే సంబంధించింది. మనం అది ఇప్పుడు అక్కడికి బయలుదేరాము. ఆ జర్నీ అయితే వందే భారత్లో స్టార్ట్ చేసాము. సో చూద్దాం ఒకసారి వందే భారత్ జర్నీ ఎలా ఉంటుందో, ఆ మొబైల్స్ ఎలా ఉంటుందో అది కూడా దీంట్లో అయితే వీడియో తీసుకుంటున్నాం. చూద్దాం. టీ ఇచ్చారు, బిస్కెట్స్, టీ అండ్ బిస్కెట్స్ ఇచ్చారు. బిస్కెట్స్ అయితే విరిగిపోయిన బిస్కెట్స్ వచ్చాయండి నాకు. నా పక్క క్యాండిడేట్ వచ్చి మార్చుకున్నాడు బిస్కెట్లు, మంచి బిస్కెట్లు. నేను మాత్రం విరిగిపోయిన బిస్కెట్లు తింటున్నాను. ఇప్పుడైతే వందే భారత్ లో మనకి టిఫిన్స్ అయితే వచ్చేసాయి. వడ, ఉప్మా, సాంబారు, చట్నీ, ఏదేదో ఇచ్చాడు మళ్ళా. సో వైట్ చట్నీ, ఇంకా ఫైబర్ అంట, గోవా జ్యూస్, హల్దీరామ్ అటుకులు ఇచ్చాడు. సో టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి. సార్ టేస్ట్ బాగుందా? చూసారా అసలు టేస్ట్ చూసారా? బాగుంది. వాడ ఇంకా చూడలేదా? సరే. సో ఇక్కడ వందే భారత్ లోనే కాఫీలు, టీలు అయిపోయినాయి. ఇప్పుడే టిఫిన్ కూడా మీరు చూసారా అన్నది. ఉప్మా క్వాంటిటీ కూడా చాలా బాగా ఉంది, క్వాలిటీ బాగుంది, వడ బాగుంది, సాంబార్ బాగుంది, కీర ఇచ్చాడు, కీరు బాగుంది. సో టిఫిన్ కూడా అయిపోయింది. సో జస్ట్ ఇప్పుడు ఏంటంటే వెయిట్ చేస్తూ మన అమరారామంకి అయితే వెళ్ళాను. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. గుంటూరుకి ఇంకా ఎగ్జాక్ట్గా ఒక 1 అవర్ అయితే జర్నీ ఉంటుంది. సో దిగిన తర్వాత అసలు యాక్చువల్గా ఎలా ట్రాన్స్పోర్టేషన్ అయ్యింది అని చెప్పేసి అనేది చూద్దాం యాక్చువల్గా. ఓకేనా? జస్ట్ ఇప్పుడైతే గుంటూరులో అయితే దిగానండి. దిగిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బస్ స్టాప్కి అయితే వెళ్ళాలంట. సో బస్ స్టాప్కి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అమరారామంకి బస్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, అసలు ఏమో ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. సో నెక్స్ట్ దీంట్లో ఉన్న ప్రయాణికులు తిరుపతి వెళ్తున్నారు. అందరికీ హ్యాపీ జర్నీ చెప్తూ బాయ్ బాయ్ చెప్పేస్తాను. బాయ్. ఇప్పుడు ఏదైతే ఆలయం మీరైతే చూస్తున్నారో అదే అమరలింగేశ్వర స్వామి ఆలయం.
ఈ ఆలయాన్ని చేరుకునేదానికి గుంటూరు నుంచి పల్లె వెలుగు బస్సులు, అలాగే విజయవాడ నుంచి మెట్రో సర్వీసులు అయితే ప్రతి అరగంటకు ఒకసారి బస్సులు అయితే సర్వీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈ ఆలయము పంచారామ క్షేత్రాలకి సంబంధించింది. ఈ పంచారామ క్షేత్రాలు అంటే ఏంటి, ఎలా ఏర్పడ్డాయి అని నేనైతే భీమేశ్వర స్వామి ఆలయం ఉన్న వీడియోలో అయితే చెప్పున్నానండి. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కూడా అవి ఎలా ఏర్పడ్డాయి, దాని యొక్క చరిత్ర ఏంటి అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఈ అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని అమరావతి పట్టణంలోని అమరారామంలో అయితే ఉంది. ఇది పంచారామ క్షేత్రంలో ఒకటి. ఇది కృష్ణానదికి దక్షిణ తీరాన అయితే ఉంటుంది. ఇందులో ప్రధాన దైవం శివుడు, అమరేశ్వర స్వామిగాను, అలాగే పార్వతీదేవి బాలచాముండికగా ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఇక ఆలయ చరిత్రకు వస్తే, చింతపల్లి రాజు, ఆ తర్వాత ధరణికోట రాజు అయిన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరేశ్వరుణ్ణి ఆరాధించేవాడు. అతను ఆలయాన్ని విస్తరించాడు మరియు దానిని పునరుద్ధరించాడు కూడా. పురాణాల ప్రకారం రాజు చెంచుల తిరుగుబాటును అణిచివేయాలని వచ్చింది మరియు ఆ ఊచకోత ఆశ్రయించబడింది. పశ్చాత్తాపపడి మనశ్శాంతి కోల్పోయాడు. రాజు అమరావతికి తిరిగి వచ్చి శాంతిని పొందాడు. అతను 1796లో చింతపల్లి నుండి అమరావతికి మారాడు మరియు శివుని ఆలయ నిర్మాణానికి తన జీవితాన్ని, సమయాన్ని, ఆదాయాన్ని వెచ్చించాడు. రాజు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరలింగేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించారు మరియు దేవునికి ప్రతిరోజు అర్చన చేయడానికి 9 మంది అర్చకులను నియమించాడు మరియు వారికి జీవనోపాధితో పాటు ప్రతి అర్చకులకు 12 ఎకరాల భూమిని అందించినట్టయితే చరిత్ర ఉంది. అమరలింగేశ్వరాయ నమః. విష్ణువు సలహా మేరకు కుమారస్వామి అగ్ని అస్త్రాన్ని ఉపయోగించి శివలింగాన్ని పగలగొట్టాడు. కుమారస్వామి తారకాసుని సంబంధించినప్పుడు అతని మెడలో ఉన్న శివలింగం 5 ముక్కలుగా విరిగిపోయి మళ్ళీ ఏకం చేయడం అయితే ప్రారంభించింది. ఈ మళ్ళా ఏకం కావడాన్ని నిరోధించడానికి ఇంద్రుడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు, విష్ణువు మరియు కుమారస్వామిలో ఎంతో భక్తితో లింగాన్ని ప్రతిష్ఠించారు. ఇంద్రుడు తన గురువైన బృహస్పతితో అతి ముఖ్యమైన భాగాన్ని ఏర్పాటు చేసి దానికి అమరేశ్వరుడు దేవుడు అని పేరు పెట్టారు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు కృష్ణానది ఈ ప్రాంతాన్ని ముంచెత్తుతుంది కాబట్టి ఇక్కడ లింగాన్ని ఎలా ప్రతిష్ఠించగలరు అని బృహస్పతిని అడుగుతారు. బృహస్పతి మొదటి మొక్క క్రౌంచశైల పర్వతంపై పడిందని, అది భూమిలోకి మరియు పాతాళానికి వెళ్ళి పెరగడం ప్రారంభించిందని వివరించాడు. నది పొంగి పొర్లిన ఆ ప్రాంతానికి ఏమి పట్టదు. కృష్ణానది నేటికి ఈ ప్రాంతంలో ఉత్తరం నుండి దక్షిణ వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది. శివలింగం యొక్క 5 ముక్కలు విరిగి చెల్లాచెదురుగా ఉన్న ఈ 5 ప్రాంతాలనే పంచారామ క్షేత్రాలుగా ఆవిర్భవించాయి. శివాయ శంకర.
ఇక ఆలయ నిర్మాణానికి వస్తే ఇక్కడి శివలింగం 15 అడుగుల ఎత్తైన భారీ శివలింగం. ఆలయానికి 4 వైపులా ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించిన పెద్ద గోపురాలైతే ఉన్నాయి. ఈ ఆలయం 3 స్థాయిలలో 4 స్తంభాలు 4 దిక్కులుగా అభిముఖంగా ఉంటాయి. 2వ స్థాయిలో కాలభైరవ క్షేత్ర పాలకగా ఉంటుంది. 3వ స్థాయిలో నైరుతి శ్రీశైల మల్లికార్జున, వాయువ్య దిశలో కాశీ విశ్వేశ్వరుడు, ఈశాన్యంలో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీకాళహస్తేశ్వరుడు కొలువై ఉంటారు. అమరలింగేశ్వర స్వామి దేవాలయం గోడలపైన అమరావతి కోట నాయకులు వదిలిపెట్టిన శాసనాల సంపద అయితే ఉంటుంది. విజయనగరం చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆలయ గోడలపై శాసనాలు వేశారు. కోట రాజమంత్రి కేతరాజు భార్య కూడా ఒక శాసనాన్ని వదిలేసింది. ఆలయంలోని గోపురం పగుళ్ళు ఏర్పడడంతో పునరుద్ధరణ జరిగింది మరియు రాజి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుచే పునరుద్ధరించబడింది. ఈ పునరుద్ధీకరణ సమయంలో వారు పునాది గుంటలలో 1800 సంవత్సరాల క్రితం పురాతన కళాఖండాలను కనుగొన్నారు. ఈ ఆలయం యొక్క మూల విరాట్ శివుడు అయితే భార్య అయిన పార్వతీదేవిని ఇక్కడ బాలచాముండికగా పిలువబడుతుంది. ఈ ఆలయం యొక్క శివలింగం 15 అడుగుల పొడవుగా ఉంటుంది కాబట్టి అర్చకులు కానివ్వండి, పూజారులు కానివ్వండి, రోజువారీ కార్యక్రమాలను అభిషేకాలను నిర్వహించడానికి పీఠపు వేదికపైకి ఎక్కాలి. లింగం పై భాగంలో ఎర్రటి మరక అయితే మనకు కనపడుతుంది. దేనికంటే ఎప్పుడైతే ఇంద్రుడు ఈ లింగాన్ని ప్రతిష్టాపించాడో రోజువారీ విధాలుగా అవి ఎదుగుతూ ఉండడంతో పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళే కొద్దీ అక్కడ వాళ్ళు అప్పుడు ఉన్న ఇంద్రుడు ఏం చేస్తాడంటే దాన్ని గోరుతో పైన పెరగకుండా ఉంచుతాడనమాట. అలా తగిలినప్పుడు గోరు తగిలినప్పుడు ఏమవుతుందంటే అక్కడ రక్తం కారడం అనేది ప్రారంభమవుతుంది. ఇప్పటికి కూడా మనం ఆ పైన ఉన్న శివలింగం పైన ఎర్రటి మరకనైతే మనం గమనించవచ్చు. ఇక ఆలయ ప్రాముఖ్యతకు వస్తే ద్వాపర యుగం చివరలో మరియు కలియుగం ప్రారంభంలో సానకాది మహర్షి అనే ఒకతను ఉండేవాడు. అతను నారదుడిని మోక్షానికి ఉత్తమమైన మార్గాన్ని కోరినట్లు స్కంద పురాణంలో పేర్కొంది. తర్వాత నారద మహర్షి సానకాది మహర్షికు కృష్ణానదిలో రోజు స్నానం చేసి కృష్ణుడు సృష్టించిన నది ఒడ్డున నివసించమని అభ్యర్థించాడు. నారద మహర్షి సానకాది అమరేశ్వర ఆలయ కథను చెప్పాడు. తన భక్తులను కోరికలు తీర్చడానికి శివుడు ఇక్కడ లింగం రూపంలో వెలిశాడని చెప్పాడు. అలాగే కృష్ణానదిలో స్నానం చేసి ఇక్కడ ఆలయంలోని అమరేశ్వరుడిని పూజించిన వారికి పాపాలు తొలగిపోతాయని చెప్పారు. ఈ ప్రదేశంలో 3 రోజుల పాటు బస చేసి భక్తి శ్రద్ధలతో శివపూజ చేసిన భక్తులకు శివలోకాన్ని పొందుతారు. ఇక్కడ ఏ భక్తుడు మరణించినను శివుడు గ్రహిస్తాడు. సో ఇంతటి మహోన్నతమైన ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించి ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఇక ఆలయ ఉత్సవాల గురించి అయితే ఈ ఆలయంలో మహాబహుళ దశమి, నవరాత్రి మరియు కళ్యాణ ఉత్సవాలలో వచ్చే మహాశివరాత్రిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ అమరావతి కృష్ణానదిలో ఒక పవిత్ర ప్రదేశంలో అయితే ఉంటుంది మరియు ఇది పవిత్రమైన ప్రార్థనా స్థలం మరియు హిందూ మతంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఇక ఈ ఆలయం యొక్క ముఖ్య విశేషం ఏంటంటే వచ్చిన వారికి లేదు అనకుండా అన్నప్రసాదానాలు అయితే నిత్య అన్నదానంగా జరుగుతుంది.
ఈ ఆలయ కమిటీ ద్వారా వచ్చిపోయే భక్తులకు పాదాలు ఈ ఎండకి కాలకుండా ఉండడానికి అక్కడ వాళ్ళైతే ఈ ఎర్రటి దాని మీద వాటర్ అయితే తడుపుతూ ఉన్నారండి ఈ పట్ట మీద. సో ఇదైతే చాలా బాగా ఉండింది.